నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. నిజానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రశాంతమైన జీవితం కావాలి కదా. కష్టపడాలని, రోజంతా ఏడుస్తూ కూర్చోవాలని ఎవ్వరూ కోరుకోరు. కాని మనందరికీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒక విచిత్రమైన, అత్యంత సాధారణమైన ఎమోషన్ ఒకటుంది. అదేనండి ఫ్రస్ట్రేషన్ లేదా విపరీతమైన అసహనం. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ప్రతిరోజూ పడే ఈ గందరగోళాన్ని ప్రశాంతతగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. మొదట ఒక చిన్న సంఘటన గురించి చెబుతాను. ఒకసారి ఒక ఉడిపి హోటల్లో ఒక వ్యక్తి టీ ఆర్డర్ ఇచ్చాడు. రావడం కాస్త లేటైంది, అంటే ఓ 15 నిమిషాలు దాటిందంతే. వెంటనే ఆ వ్యక్తికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్లందరికీ డిస్టర్బ్ అయ్యేలా గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎవరైనా సర్ది చెప్పబోయినా నాకవన్నీ తెలీదు, నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను అని అరుస్తూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఓ 5 నిమిషాల ఆలస్యానికి ఇంతటి గందరగోళం అవసరమా? అసలీ ప్రవర్తన ఎక్కడ్నుండొస్తుంది? మొదటి భాగం ఫ్రస్ట్రేషన్ నిర్మాణం. అసలు ఈ ఎమోషన్ ఎలా పుడుతుందో, దీని మెకానిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఫ్రస్ట్రేషన్ అనేది కేవలం ఒక పరిస్థితి వల్ల మాత్రమే రాదు. దీనికొక లెక్క ఉంది. మనం పెట్టుకున్న ఖచ్చితమైన అంచనాలు, అంటే ఎక్స్పెక్టేషన్స్, దానికి తోడు వాస్తవ పరిస్థితులను మనం అంగీకరించకపోవడం, అంటే రెసిస్టెన్స్, ఈ రెండు కలిస్తేనే ఫ్రస్ట్రేషన్ పుడుతుంది. ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగాలని ఆశిస్తాం. అలా జరగనప్పుడు వెంటనే మనం వాస్తవాన్ని ఎదురుస్తాం, దానితో పోరాడతాం. ఆ పోరాటమే ఈ చిరాకుకు అసలు కారణం. రెండవ భాగం మూల కారణాన్ని గుర్తించడం. అసలు మనసు వాస్తవంతో ఎందుకు పోరాడుతుంది? ఈ వ్యాధిని ప్రేరేపించే కారణాలను చూస్తే, మొదటిది ప్రతిదీ కనురెప్పపాట్లో జరిగిపోవాలని మనం డిమాండ్ చేయటం. రెండవది ఇతరుల మనం రాసుకున్న స్క్రిప్టు ప్రకారమే నడుచుకోవాలని ఆశించటం. ఎదుటి వ్యక్తులకు కూడా వాళ్ల సొంత ఆలోచనలుంటాయని మనం మర్చిపోతుంటాం. ఇక మూడవది మన అంచనాలకు తగ్గట్టు జరగడమే నిజమైన పర్ఫెక్షన్ అని భ్రమపడటం. ఈ సమస్యకు శ్రీమద్ భగవద్గీతలో ఎప్పుడో ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. మనకు కర్మ చేయడానికి మాత్రమే హక్కుంది, కాని దాని ఫలితాల మీద కాదు. మన కంట్రోల్లో లేని ఫలితాలకు మన సంతోషాన్ని ముడిపెడితే ఇక ఫ్రస్ట్రేషన్ రావడం గ్యారంటీ. ఎందుకంటే జీవితం ఎప్పుడూ మన అంచనాలకనుగుణంగా నడవదు, దానికి దాని సొంత వేగం ఉంటుంది. మూడవ భాగం కంట్రోల్ అనే భ్రమ. మన చేతుల్లో లేని వాటిని అంగీకరించడం. జీవితాన్ని ఒక కారు ప్రయాణంతో పోల్చుకుందాం. ఇక్కడ మన స్టీరింగ్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. అంటే మన ఆలోచనలు, మన ప్రయత్నాలు, మన రియాక్షన్స్, ఇవి మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. కాని ఇతరుల ప్రవర్తన, ట్రాఫిక్ జామ్స్ లాంటి ఊహించని ఆలస్యాలు అనేవి పక్కన వెళ్లేవారి కారు స్టీరింగ్ లాంటివి. ఆ స్టీరింగ్ని కూడా మనమే పట్టుకుని తిప్పాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది కదా. వేల సంవత్సరాల క్రితం స్టోయిక్ తత్వవేత్తలు చెప్పింది కూడా ఇదే. ఎపిక్టెటస్ ఏమన్నారంటే, మనకు ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే ముఖ్యం. అలాగే మార్కస్ అరేలియస్ అన్నట్లు, మన మనస్సు మీద మాత్రమే మనకు పవర్ ఉంటుంది గాని బయటి పరిస్థితుల మీద కాదు. ఈ నిజాన్ని ఒప్పుకున్నప్పుడే బయటి వాళ్లతో పోరాడటం మాని మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం. నాలుగవ భాగం పాస్ చేయడం, అంటే ఆగి ఆలోచించే అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ మాటలను ఒక్కసారి వినండి. శాంతి అనేది లోపలి నుండే వస్తుంది, దాని బయట వెతకకండి. మనకు కావాల్సిన ప్రశాంతతను కాని, గౌరవాన్ని కాని మనం బయటి పరిస్థితుల నుండి బలవంతంగా లాక్కోలేము. ఇప్పుడే ఈ క్షణమే నాకు ప్రశాంతత కావాలి అనుకుంటే అది అస్సలు సాధ్యం కాదు. దీనికోసం మనం ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. మనకు నచ్చనిదేదైనా జరిగిన వెంటనే, అంటే 0 సెకండ్స్ దగ్గర ఎప్పుడూ రియాక్ట్ అవ్వకండి. కనీసం ఓ 30 సెకండ్లు ఆగి దీర్ఘంగా గాలి పీల్చుకోండి. రష్యన్ తత్వవేత్త జార్జ్ గుర్జిఫ్ ఏమంటారంటే, కోపం వచ్చినప్పుడు కనీసం 24 గంటల ఆగాకే స్పందించాలట. ఆవేశంలో వెంటనే రియాక్ట్ అవ్వడం వల్లే అంతా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఆ పాజ్ ఇవ్వడమనేది చాలా అవసరం. ఐదవ భాగం మన ఇన్నర్ వాయిస్ని మార్చుకోవడం. లోపల మనకి మనం చెప్పుకునే కథను మార్చడం. సాధారణంగా మన మనసు ఎప్పుడూ నాకే ఎందుకిలా జరుగుతుంది, లైఫ్ చాలా అన్ఫేర్ అని కంప్లైంట్ చేస్తుంటుంది. దాన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఆ మాటలు ఆపేయడం. మనకు ఎదురయ్యే ఆటంకాలను కేవలం టెంపరరీ అని గుర్తించాలి. దానికి బదులుగా ఈ పరిస్థితిని ప్రశాంతంగా ఎలా డీల్ చేయాలో నేనిప్పుడు నేర్చుకుంటున్నాను అని మనకు మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. ఈ ఇన్నర్ వాయిస్ గురించి గొప్ప వ్యక్తులిచ్చిన వార్నింగ్స్ చూడండి.
స్వామి వివేకానంద చెప్పినట్లు రోజుకు ఒక్కసారైనా మనతో మాట్లాడుకోవాలి, లేకపోతే ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వ్యక్తిని మిస్ అవుతాం. అలాగే బ్రూస్లీ ఏమన్నారంటే, మన గురించి మనం నెగటివ్గా మాట్లాడటం మానేయాలి, ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన మన శరీరం, మనసు వింటూనే ఉంటాయి. థియోడార్ రూజ్వెల్ట్ చెప్పిన ఈ మాటలు ఆ పర్ఫెక్షన్ అనే భ్రమను పోగొడతాయి. పోలిక అనేది ఆనందాన్ని దొంగిలించే దొంగ. మనం ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు. పర్ఫెక్షన్ కోసం కాకుండా మనం రోజూ సాధించే చిన్న చిన్న పురోగతి మీద ఫోకస్ పెట్టాలి. కుండలో ఒక్కొక్క నీటి చుక్కను వేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అది పూర్తిగా నిండుతుంది కదా. అదే రియల్ ప్రోగ్రెస్. ప్రఖ్యాత సూఫీ కవి జలాలుద్దీన్ రూమీ చెప్పిన ఈ మాటలు మన పర్స్పెక్టివ్ని పూర్తిగా మారుస్తాయి. మీ దారిలో వచ్చే మార్పులను ఎదిరించకండి, బదులుగా జీవితాన్ని మీ ద్వారా పని చేయనివ్వండి. అంటే లైఫ్ మనకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు, మన ద్వారా పనిచేస్తోంది అని అర్థం చేసుకోవాలి. ఆ నమ్మకముంటే ఫ్రస్ట్రేషన్ దానంతటదే మాయమైపోతుంది. ఇక ఈ విశ్లేషణ ముగింపుకొస్తే, ఫ్రస్ట్రేషన్ అనేది వాస్తవంతో పోరాడటం అనే ఒక వ్యాధి. అరిచి గోలచేయడం, లోపల గందరగోళానికి గురికావడం దాని లక్షణాలు. దానికి ఒకే ఒక్క మందు: వాస్తవాన్ని అర్థం చేసుకోవటం. మనం అన్నింటినీ కంట్రోల్ చెయ్యలేము అని యాక్సెప్ట్ చేసినప్పుడు వచ్చే ఆ ప్రశాంతతే మనకు అసలైన బలం. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మళ్ళీ ఎప్పుడైనా ఉడిపి హోటల్లోనూ ఇంకెక్కడైనా సరే 10 నిమిషాలకు బదులు 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తే, అప్పుడు మనం ఆ గందరగోళమైన వ్యాధినించుకుంటామా, లేక ప్రశాంతమైన మందునెంచుకుంటామా? కోపానికి కాదు, అర్థం చేసుకోవడాన్ని ఎంచుకుందాం. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.